కృష్ణాంజలి గారు రెస్పాండ్ అవ్వండి. ఇది ఇష్యూ, మీరు వినే ఉంటారు కదా, ఏం జరుగుతుంది, ఎటు డ్రైవ్ అవుతున్నది? వర్మ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? మాట్లాడండి. వర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అమరావతికి వ్యతిరేకం, మాది మా విగన్ అని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఇంకా ఎవరైనా క్లారిటీ కావాలి అనుకుంటే ఆ క్లారిటీ విషయంలో చాలా స్పష్టత కూడా ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు ఎందుకు అమరావతి విషయంలో ఇప్పుడు మావిగన్ అనే ఎజెండా ఎందుకు తీసుకున్నారు, 3 రాజధానులను ఎందుకు తీసుకున్నారు, ఇలా అంతకుముందు ఎందుకు అమరావతి ఒప్పుకున్నారు, మీరు ఎందుకు ఇలా మాటలు మారుస్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంటి అంటే, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం, ఇది మా ఏకైక స్టాండ్. అదే స్టాండ్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అందుకే మేము ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. రెండోది, ఆయన ఇంకొక స్పష్టత ఇచ్చారంటే, ఎందుకు వ్యతిరేకిస్తున్నామనంటే ఇది కాదు అని, లక్షల కోట్ల అనే వ్యవహారం అని ఎన్ని మళ్ళీ చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు, అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది, ఆ అవినీతిని మేము వెలికి తీయటం కోసం, ఆ అంశం మీద చర్చ జరగటం కోసం, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో దీని అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక్కడ ఈ విధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, అమరావతికి సంబంధించి అవినీతి కోసమే అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు లేఅవుట్లు, అవుటర్ రింగ్ రోడ్డు లేఅవుట్లు ఇలాంటివన్నీ మార్చారు. ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు కూడా పెట్టింది. చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా నారాయణ మీద కేసులే పెట్టారు ఏకంగా. ఆ కేసుల్ని ఇప్పుడు కొట్టేయటం అనేటువంటి పరిస్థితులకి, కేసులు విచారణకే పనికిరావని కోర్టులు తేల్చినటువంటి వ్యవహారం. ఇప్పుడు వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పడంలో ఎవరికి అభ్యంతరం లేదండి, అది వాళ్ళ లైన్, వాళ్ళ ఎవరికి అభ్యంతరం లేదు. అవినీతి గురించి ప్రశ్నించడానికి కూడా నేను ఆహ్వానిస్తున్నా, ప్రశ్నించాల్సిందే ఒక ప్రతిపక్ష పార్టీగా. కానీ అమరావతిని మేము అపోజ్ చేయటం కోసమే ఈ విధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, లేక రైతులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ అంశాలని తీసుకురావటం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టి అమరావతికి ఇలా మాట్లాడుతుంది. అమరావతిని ఆప్ చేయాలని మాత్రం, దీన్ని ఎలాగైనా సరే దీన్ని మధ్యలో ఆపేయాలి అనేటువంటి విధంగా, ఇది ముందుకెళ్ళకూడదు, ఇది ముందుకెళ్తే మనకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచనలతో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అనేటువంటి ప్రకటన చేయటం వెనక 2029 ఎలక్షన్ ఎజెండా కాదు, ఇప్పుడు ఎజెండా ఉంది, కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉంది. ఆ ఎజెండా ఏంటి అనంటే, అమరావతి గురించే ఒక చర్చ జరగాలి. ఆ చర్చ ఏమిటి అనంటే, అమరావతి కేంద్రంగా ఇక్కడ అమరావతి ఆగిపోయేటువంటి విధంగా ఎవరైతే దానికి అమరావతి నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఆర్థిక సంస్థలు ఈ రోజున డబ్బులు ఇచ్చేటువంటి ఉన్నాయో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డు, వరల్డ్ బ్యాంక్, వీళ్ళకు కూడా అనుమానాలు వచ్చేటువంటి విధంగా, వీళ్ళు కూడా ఈ నిధులు ఆఫ్ చేసేటువంటి విధంగా, లేదు అనంటే ఇక్కడికి ఏమైనా నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలు, ఎవరైనా పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేటువంటి విషయం ఉంటే అవి కూడా ఆగిపోయేటువంటి విధంగా, కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వీటిని కూడా ఏమైనా ఇప్పుడు అసలు ఇది ముందుకు పోయితే ఎనిక్కిపోయిద్దా అని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధంగా, ఈ విధమైనటువంటి ఆలోచనలతో అమరావతి అనేటువంటిది ముందుకెళ్లకుండా ఆగిపోవాలి అనేటువంటి ప్రయత్నంలో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అందుకనే మొన్న ఒక టీమును పంపించాడు, పైలట్ టీం అనమాట. అది అంబటి రాంబాబు కూడా, పేరు నాని, అదే విధంగా దేవినేని అవినాష్, ఇలాంటి ఒక బ్యాచ్ అంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ గొడవైంది. గొడవ కోసం వెళ్ళారు వాళ్ళు, గొడవ జరగాలి, అక్కడ గొడవ జరగడం కోసం వెళ్ళారు. వీళ్ళు కూడా ఎలాగో, వీళ్ళకి బుర్రా బుద్ధి ఏమి లేవు కదా, అధికారం ఉంది కదా మన తెలుగుదేశం వాళ్ళకి, ఇక వాళ్ళకేం అవసరంలా, మనం అప్పుడు వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఇలా చేశారు కదా, మేమెందుకు చేయకూడదు అని ఇప్పుడు వీళ్ళు కూడా అలానే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది కూడా అదే. అందుకనే మొన్న ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని పంపించాడు. ఇప్పుడు ఏం చేశాడు, నేను కూడా రేపు పొద్దున పోతాను అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి అంశాలని లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఈ విధంగా మాట్లాడటం, అమరావతికి వ్యతిరేకంగా అమరావతి ఆగిపోయేటువంటి విధంగా ప్రయత్నం చేయటం అనేటువంటి దాన్ని నిలుపుదల చేయగలడా జగన్మోహన్ రెడ్డి, లేదా
లేదంటే దీన్ని ఇన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు తీసుకెళ్లగలరా లేదా ఆ ప్రభుత్వం అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది ఈ రోజున. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో చెబుతున్నాడు, అమరావతిని ఎవ్వరు ఆపలేరు. ఎవరు ఆపుతారు? జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం తప్ప అతను వచ్చి ఎవరిని బెదిరించినా ఏం బెదిరించినా నాకు తెలిసి ఇలాంటి కుట్రలన్నీ పెట్టుబడులు రాకుండా లేకపోతే ఇవన్నీ లేకపోతే చేయొచ్చామో. వీటికి ఆగిపోతే నేను అనుకోవట్లా. ఒక్కటే అడ్డుకోగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది అని అంటే అది ప్రభుత్వం వైపు నుంచి మీ వైఫల్యం చెందితే అతను జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి టార్గెట్ 2029 అని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకున్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఆ 2029 నాటికి కావలసినటువంటి నిధులునే మీకు ఆల్రెడీ 3 సంస్థలు ఆర్థిక సంస్థలు మీకు నిధులు ఇస్తాయి. నిధులకు సంబంధించిన సమస్య లేదు. ఈ రోజున అమరావతిని కన్నా 2028 డిసెంబర్ నాటికి ఏదైతే పరిపాలనా భవనాలు పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందో ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభమైనటువంటిది ఇది పూర్తి చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి ఏజెండాగా ముందుకెళ్లేటువంటి దానికి ఎలక్షన్ కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అమరావతి పూర్తయిన నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత ఇంకా అమరావతి ఎజెండాతో ఏ విధంగా ముందుకెళ్తాడు? నేను అమరావతి కాదు మావిగానే ఎలా వెళ్తాడు అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు నిన్న రివ్యూ చేసినటువంటి క్రమంలో బయటపడ్డటువంటి అంశం ఏంటి? 51% ఇప్పుడు కల్లా పూర్తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే 32% పూర్తయింది అనేటువంటి విధంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ అధిగమించి ముందుకెళ్ళాలి. అదే విధంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఎండి అతన్ని ముంబై నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అతను జూలై 1వ తేదీన రాజీనామా చేసి అదే ఇలాంటి పరిస్థితులన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ విధమైనటువంటి అమరావతి విషయంలో నిధులున్న ముందుకు తీసుకెళ్లేనటువంటి వైఫల్యాలు ఉంటే అవకాశం అప్పనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పినట్టు అవుతుంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని అడ్డుకోలేదు, తలకిందులుగా తప్పని చేసినా అమరావతిని ఆపలేదు. ఓకే, ఇక నాగరాజు అంశం ఏంటండి? నాగరాజుకి ప్రాణహాని అంటున్నాడట, ఆ టెర్రాస్ మీద ఏవో దొరికినాయట. ఒకటండి, ఇక్కడ నాగరాజుకు సంబంధించినటువంటి ప్రాణహాని ఉంది అని నాగరాజు చెప్పేటువంటి విషయం గిన నిజమైతే ఇక్కడ మనం అనుమానించాల్సినటువంటి అంశం ఏంటంటే నాగరాజు ఒక్కడే సాయి కృష్ణని చంపి ఉండలేదు అని అనుమానించాల్సి వస్తుంది ఫస్ట్. ఎందుకు అనంటే అతని వెనక చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉండి అతని చేత సిఐ నాగరాజు చేత సాయి కృష్ణని హత్య చేయించి బాడీని మాయం చేయించి బూడిద కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలవంతులు అయి ఉండొచ్చు. ఆ బలవంతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు తనని ఈ సిట్టు ద్వారాగనో లేదా ఇంకొక ద్వారాగనో చంపిస్తారు అనేటువంటి భయం సిఐకే వచ్చింది అని అంటే అతను ఎవరు ఒత్తిడి మేరకు చేసి ఉంటారని నేను అనుకుంటా. అలాంటిదే ఉంటుండొచ్చాం. రెండోది ఏంటి అని అంటే నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను, యాజ్ ఎ జర్నలిస్ట్ నేను 3 దశాబ్దాలుగా జర్నలిజంలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఎక్కడైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పైన ఏదైతే కొన్ని భూమికలు లేకపోతే ఇంకోటి దొరికినాయని ఏదైతే ఉందో ఇది కొత్త నాటకం అయి ఉండొచ్చు. ఈ విధంగా దీన్ని ఫోరెన్సిక్ పంపించేసి దీని ద్వారా దానికోసం కొంత సమయం గడిపించేసి దానికను ఆ విధమైనటువంటి ఇవన్నీ కూడా సాయి కృష్ణ కాదు అనేటువంటి విధంగా తేల్చి ఆ తర్వాత ఈ కేసుని ఏమీ లేకుండా చేసేటువంటి కుట్రపూర్తమైనటువంటి ఆలోచనలు చేసి ఉండొచ్చు. ఈ రోజున విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పాత చింతకాయ పచ్చడి మాటలు. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కాదు తెలుగుదేశం పార్టీని పులుసులో కలిపే విధంగా చేయటానికి. ఎందుకంటే ఏం మాటలు మాట్లాడుతున్నాడు? ఆ సాయి కృష్ణ అలాంటోడు ఇలాంటోడు అవన్నీ అయిపోయింది. అయ్యా అయిపోతే ఆయన చంపేసిన తర్వాత ఈ సిఐ అనేవాడు ఏ విధంగా చెప్తాడు ఏంది అనేటువంటి దాంట్లో మీ సిట్ అనే వచ్చి ఏం చేసింది లేదు. నేను చెప్తున్నాను వర్మ గారు రాసి పెట్టుకోండి. నేను చెప్పింది తప్పు అనంటే మీరు ఎవరైనా ఈ డిబేట్ లో చూసేవాళ్ళు కానీ డిబేట్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీరు కానీ నన్ను ప్రశ్నించండి, నేను క్షమాపణ చెప్తా. ఈ కేసులో సాయి కృష్ణ కేసులో సిట్టు దర్యాప్తు అనేటువంటిది కోర్టు అంగీకరించబోదు. దీంట్లో ఇండిపెండెన్స్ ఏజెన్సీ విచారణకి హైకోర్టు ఖచ్చితంగా ఆదేశించి తీరుతుంది. మీరు రాసి పెట్టుకోండి. అది ఎప్పుడు రేపా మాపా 6 నెలలనే చూడండి. ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పటికైనా బయటపడతాయి అనేటువంటి భయంతోనే ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా
ఈ ఏదైతే ఈ సాయి కృష్ణకు సంబంధించినటువంటి హత్య కుట్రలన్నీ బయటపడతాయి అనేటువంటి ఒక భయంతో ఏదైతే ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ వచ్చే లోపల దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేయడం కోసమే ఈ సిట్టు వేశారు. అంతే తప్ప ఇంకోటి కానే కాదు. ఈయన చెప్తాడు వీళ్ళు ఎందుకు పరామర్శిస్తారండి, మీరు విజయ్ నేను ఇస్తాను క్రాస్ టాక్ వద్దు నేను ఇస్తాను. ఈ ఆవేశం పడితే మీరు శంకరగిరి విషయాలు చెప్తున్నాను, ప్రజల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. సరే ఒక నిమిషం వాయిస్ రాదు శేఖర్, వాయిస్ రాదు, నేను ఇస్తాను కదా. ఈ రోజున ఏదైతే ఆయన ఎందుకు ఎలా పరామర్శిస్తారండి, ఏదంటే ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాడండి, ఏం పరామర్శ ముఖ్యమంత్రి ఒక రౌడీ షీటర్ అవి అయినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాడు? ముఖ్యమంత్రి కన్నా ముందు మీ ఎమ్మెల్యే రామ్మోహన్ వెళ్ళి గడ్డే రామ్మోహన్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఎందుకు పరామర్శించాడు? ఎందుకు ఈ నాటకాలు? పవన్ కళ్యాణ్ చెప్తాడు బహిరంగ సభలో, ఏందండి మేము ఈ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళనే ఈ విధంగా చేసినటువంటి వాళ్ళనే మేము పరామర్శించాలా అని అడుగుతాడు. సిఐ గురించి ఒక్క మాట మాట్లాడు పవన్ కళ్యాణ్. అదే మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సామినేని ఉదయభాను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు. ఏంటి ఈ డ్రామాలు? ఈ డ్రామాలు ఏంటి నేను అడుగుతున్నాను. అదే విధంగా క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఆ కుటుంబాన్ని నిన్న మందా కృష్ణమాదికి పరామర్శించాడు, జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఎవరు? ఈ సిఐ వల్ల అతను వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే సాయి కృష్ణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శిస్తాడు. ఏంటి భయం ఎందుకు? దాంట్లో కులం అని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కులాన్ని చూసి కదా భయపడింది. మీరు ఎందుకు పరామర్శించారు? సాయి కృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించాడు? మరి దళితుడైనటువంటి పేరుపోగు క్రాంతి కిరణ్ అనేటువంటి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసా ఇవ్వలేదు? దళితులంటే మీకు కలుసా? ఖచ్చితంగా వస్తుంది కులపరమైనటువంటి అంశం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ అంశాన్ని ఒక కులపరమైనటువంటి అంశంగా ముందుకు తీసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టడానికి చేసినటువంటి దాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము కులపరమైనటువంటి అంశాల మీద మీరు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీకున్నటువంటి వీక్నెస్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున జనసేన పార్టీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుదారిలో వెళ్తుంది. ఏదైతే రావణ విషయంలో అరెస్టు జరిగినటువంటి వ్యవహారం కాదండి, ఒక యూట్యూబర్ మీద ఈ రోజున 6 నెలలు కరసాగు నేర్చుకొని మూలనున్న ముసలమని కొట్టారంట. 164 సీట్లు ఇస్తే 21 ఎంపీ సీట్లు ఇస్తే మీరు యూట్యూబర్ని అరెస్ట్ చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరినీ చేసి 33 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పితే ఎన్ని రోజులు ఉంచుతారు అతన్ని జైల్లో? ఎవరు? పవన్ కళ్యాణ్ మాట్లాడి అరే పంతో నానాజీ మాట్లాడితే జనసేన ఎమ్మెల్యే మాట్లాడితేనేమో పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అతను ఏమైనా మాట్లాడొచ్చు, అతను నేను కంట్రోల్ చేయను అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మీ పంతో నానాజీకి చట్టాలు పనిచేయవా? లేదు ఈ మొత్తం భారత న్యాయ సంహిత ఎన్ని ఎవరికి తెలియనట్టు సెక్షన్లు చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. శుద్ధపోస మాట్లాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, చెప్పులు చేసి చూపించవచ్చు, మక్కలేరు దంతా అని చెప్పొచ్చు. అప్పుడు నీకు వర్తించదయ్యా? అప్పుడు తెలియదు ఆ చట్టం. ఈ రోజున ఆయన ఒక టాస్క్ ఫోర్స్ అని చెప్తున్నాడు. ఇదొక మరొక చీజ్ ద షిప్ అని కాబోతుంది. మీరు వర్మ గారు రాసి పెట్టుకోండి. టాస్క్ ఫోర్స్ అట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తాట. కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటేనా ఈ రోజున? ఎవరి దగ్గర ఉంది ఐటీ యాక్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు? అదే విధంగా ఈ రోజున డిజిటల్ మీడియాని నియంత్రించేటువంటి యొక్క అధికారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీరు ఫేస్బుక్ కానివ్వండి, ఏదైతే మొత్తం సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఇవన్నీ నియంత్రించగలిగిన పరిస్థితులు ఎవరి దగ్గర ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. యూనియన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చట్టం చేస్తే ఏ టాస్క్ ఫోర్స్ చేస్తారు? ఇవన్నీ ఊరికే పిచ్చి మాటలు మాట్లాడి అబాస్ పాలవుతాం తప్ప పవన్ కళ్యాణ్ ఇంకోటి కాదు. మరొక సీజ్ ద షిప్ అని ఎలాగ అబాస్ పాలయ్యాడో మరొక అబాస్ పాలు కాబోతున్నాడు పవన్ కళ్యాణ్.